హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూరీ కాంబినేషన్లో ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకొని కరివేపాకును కూడా వేసేసుకుందాము. ఈ పోపు అంతటి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అన్నిటిని యాడ్ చేద్దాము. ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇక్కడ తీసుకొని యాడ్ చేశాను. మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము. ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది త్వరగా వేగడానికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఈ ఆనియన్ అనేది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మూతపెట్టి ఫ్రై చేసేసుకున్నాము. ఈ విధంగా వేగిన తర్వాత సరిపడినన్ని వాటర్ పోసేసి ఆనియన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది ఆనియన్ అనేది ఉడికే దాంట్లోనే ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత వేరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఆల్రెడీ మనకి రెడీ అవుతున్న కర్రీలో దీన్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ఆనియన్ అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ రెడీ పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. అంతే అండి, పూరీల్లోకి ఎంతో రుచిగా ఉండే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.